పరమేశ్వరుడికి ప్రీతికరమైన పుష్పాలు ఏవి, ఏ పువ్వులతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేదే ఈ వీడియో. చివరిదాకా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివ్లో పెట్టుకొని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నాది ఇంకో ఛానల్ ఉంది, మారుతి క్రియేటర్స్. దానిలో మోటివేషనల్ కోర్సు, స్టోరీస్ వస్తాయి. ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. శివుణ్ణి వివిధ రకాలైన పువ్వులతో పూజించడం వల్ల వివిధ ఫలితాలు కలుగుతాయి అని శివ పురాణంలో చెప్పబడింది. శివుడికి బిల్వదళాలు అంటే ప్రీతికరమని మనందరికీ తెలుసు. అలాగే అన్ని పువ్వులు శివుడికి ఇష్టమైనవే. అంతేకాదు, శివుణ్ణి పూజించేందుకు అన్ని పువ్వులు కూడా అర్హమైనవే. శివుణ్ణి మల్లెపూలతో పూజించడం వల్ల సకల భోగాలు, జాజి పువ్వులతో పూజించడం వల్ల వాహన ప్రాప్తి, సంపంగి పువ్వులతో పూజించడం వల్ల సకల కోరికలు, నందివర్ధన పువ్వులతో పూజిస్తే శారీరక సౌందర్యము, గన్నేరు పువ్వులతో పూజించడం వల్ల ధనలాభం కలుగుతాయి. కలువ పువ్వులతో శివలింగాన్ని పూజించడం వల్ల శత్రుభయం తొలగిపోతుంది. తెల్ల కలువలతో పూజించడం వల్ల అధికారం లభిస్తుంది. ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే మోక్షం లభిస్తుంది. జిల్లేడు పువ్వుల వల్ల శౌర్యము, సంపదలు లభిస్తాయి. అవిసె పువ్వులతో పూజించడం వల్ల శివ సాయుధ్యం లభిస్తుంది. అలాగే వావిలి పువ్వులతో ఆ పరమేశ్వరుని పూజించడం వల్ల జన్మ జన్మ పాపాలు ప్రక్షాళనవుతాయి, నశించిపోతాయి, తొలగిపోతాయి. కొండగోగు పువ్వులతో పూజించడం వల్ల వస్త్రాలు లభ్యమవుతాయి. శిరీష పువ్వుల వల్ల సంతోషము, నువ్వుల పువ్వులతో ఎవ్వర ప్రాప్తి, తుమ్మి పువ్వుల వల్ల మోక్షం లభిస్తుంది. పొగడ పువ్వులతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. గరికతో పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తాయని, దర్భలతో పూజించడం వల్ల అకాల మృత్యుభయం తొలగిపోయి దీర్ఘాయుషు కలుగుతుంది అని శాస్త్రవచనం. విన్నారు కదండి, ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైన పువ్వులేంటి, వాటితో పూజించడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని. మీరు కూడా ఫాలో అయ్యి మంచి ఫలితాలని, పుణ్య ఫలితాలని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. శుభం.